ఉమ్మడి పాలమూరు జిల్లా కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 116 మంది వేద పండితుల సమక్షంలో పాలమూరు పట్టణానికి చెందినటువంటి హిందూ బంధువుల సమక్షంలో అత్యంత వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతున్నటువంటి ఈ భూదేవి శ్రీదేవి సమేత శ్రీనివాస కళ్యాణానికి విచ్చేసినటువంటి హిందూ బంధువులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిజంగా ఇంతమంది వేద పండితుల సమక్షంలో ఈ కళ్యాణం జరగడం నిజంగా అందరికీ కూడా కన్నుల పండుగగా ఈ యొక్క ఉత్సవం ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత వైభవంగా ఇంత ఆహ్లాదకర వాతావరణంలో జరిపిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి గౌరవ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా మహబూబ్ నగర్ ప్రజలందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ, ధర్మో రక్షతి రక్షతః, మన ధర్మాన్ని మనం రక్షించుకుంటే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. మనందరం కూడా భగవద్గీతలో చెప్పినట్టుగా మన ధర్మాన్ని రక్షించుకునే ప్రయత్నం మనందరం చేయాలని, ఈ ప్రయత్నం అత్యంత క్లిష్టమైనటువంటి కఠినమైనటువంటి ప్రయత్నం కాబట్టి మనం మన ధర్మాన్ని రక్షించుకునే శక్తిని ఆ వెంకటేశ్వర స్వామి మనందరికీ కూడా ప్రసాదించాలని నేను ఆ వెంకటేశ్వర స్వామి వారిని వేడుకుంటూ, మనం ఉన్నటువంటి పాలమూరులో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఆ వెంకటేశ్వర స్వామి మన పాలమూరులో ఉన్నటువంటి ప్రతి ఎకరాకి సాగునీరు అందే విధంగా, మన పాలమూరు గడ్డపై పుట్టినటువంటి ప్రతి బిడ్డకు ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం వచ్చే విధంగా ఆ వెంకటేశ్వర స్వామి మనకు ప్రసాదించాలని, రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండేటట్టుగా, వ్యాపారస్తులందరూ కూడా లాభదాయకంగా ధర్మంగా వాళ్ళ వ్యాపారం చేసుకునే విధంగా, మన పిల్లలందరికీ మంచి భవిష్యత్తు ఉండే విధంగా వారు మనల్ని ఆశీర్వదించాలని, అలానే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు హిందూ బంధువులందరూ కూడా నాతో సహా మనందరం కూడా ధర్మబద్ధంగా కోరుకున్నటువంటి ప్రతి ఒక్క కోరికని ఆ భగవంతుడు మన కోరిక నెరవేరే విధంగా మనందరినీ కూడా ఆశీర్వదించాలని నా తరఫున మీ అందరి తరఫున ఆ వెంకటేశ్వర స్వామి వారిని నేను పూజిస్తూ, ఇలాంటి కార్యక్రమాలలో ఎక్కడ ఉన్నా ఎప్పుడు జరిగినా మనందరం కూడా ఆ కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యే విధంగా ఆ భగవంతుడు మనల్ని ఆశీర్వదించాలని ఆకాంక్షిస్తూ, ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులకు మరొకసారి హృదయపూర్వకంగా మమ్మల్ని అందరినీ కూడా తన్మయత్వంలో ఉండేటట్టుగా చేసిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఓం నమో వెంకటేశ్వర.